రాష్ట్రంలోనే ఆ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. అసలు సిసలు రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్. తమకు నచ్చేలా పనిచేస్తే ఎవరినైనా దశాబ్దాల పాటు ప్రజలు తమ గుండెల్లో స్థానం కల్పిస్తారు. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. నాయకుల ఆధిపత్య పోరులో ఎవరి వైపో అంతు చిక్కడలేదు. ఏకంగా ఇన్ఛార్జ్ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే మధ్య పోరు తారాస్థాయికి చేరిందట. అనూహ్య సమీకరణాలకు కేంద్రంగా మారుతున్న ఆ నియోజకవర్గంలో రాజకీయం కీలక మలుపు తీసుకుంది. ఇంతకీ ఏంటా నియోజకవర్గం, ఎవరా మంత్రి, ఆ ఎమ్మెల్యే? పల్నాడు జిల్లా రాజకీయాల పౌరుషాల గడ్డ. జిల్లా కేంద్రమైన నర్సరావుపేట నియోజకవర్గం పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది దివంగత నేత కోడెల శివప్రసాదరావు. దశాబ్దాల పాటు టీడీపీకి కంచుకోటగా నిలిచింది నర్సరావుపేట. వరుసగా 5 సార్లు కోడెల శివప్రసాద్ని ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గమిది. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ఆయన మంత్రిగానూ పనిచేశారు. అయితే 2004-2009 ఎన్నికల్లో కాంగ్రెస్పై కోడెల ఓటమి తర్వాత నియోజకవర్గ పునర్విభజనతో ఆయన సత్తెనపల్లి నియోజకవర్గానికి షిఫ్ట్ అయ్యారు. రాష్ట్ర విభజనతో ఏపీలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడంతో అనంతరం జరిగిన 2014-2019 ఎన్నికల్లో 2 టర్ములు వరుసగా ఇక్కడ వైసీపీ జెండా ఎగురవేసింది. కానీ 2024 ఎన్నికల్లో కూటమి హవాలో నర్సరావుపేటలోనూ వైసీపీ ఎదురు నిలవలేకపోయింది. టీడీపీ అభ్యర్థి బీసీ నేత చెదలవాడ అరవింద్ బాబు ఎన్నికల్లో గెలుపొందారు. ఇక్కడి నుంచి 2019లో ఓటమి చెందిన అరవింద్ బాబు గత ఎన్నికల్లో శాసనసభకు అడుగుపెట్టారు. నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు ఇప్పుడు రాజకీయంగా విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా గొట్టిపాటి రవికుమార్ వ్యవహరిస్తున్నారు. అయితే ఇన్ఛార్జి మంత్రితో ఎమ్మెల్యే అరవింద్ బాబుకు అస్సలు పొసగడం లేదట. ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందట. ఎమ్మెల్యే తీరు నచ్చక మంత్రి గొట్టిపాటి సొంతంగా తనకంటూ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ వర్గం ఇప్పుడు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మారిందట. అయినా ఎమ్మెల్యే సర్దుకుపోదాం అని భావిస్తే ఇక్కడే మరో ట్విస్ట్ నెలకొంది. మంత్రి గొట్టిపాటి అనుచరుల పేరుతో ప్రత్యర్థి పార్టీకి చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి మద్దతుదారులే ఎమ్మెల్యే అరవింద్ను ఇబ్బందులకు గురిచేస్తున్నారట. రాజకీయంగా ఎమ్మెల్యేను టార్గెట్ చేయటం ఇప్పుడు అతనికి సమస్యగా మారిందట. వారంతా గత ప్రభుత్వంలో కాంట్రాక్టులు, మద్యం దుకాణాలు నిర్వహించిన వారున్నారట. గతంలో వైసీపీ హయాంలో పలు దందాలు చేసిన అదే నేతలు తిరిగి ఇప్పుడు కూటమి పాలనలోనూ ఆ వ్యాపారాలే చేస్తున్నారని చెప్తున్నారు. ఏదైనా ప్రశ్నిస్తే తమకు మంత్రి అండదండలు ఉన్నాయని చెప్తున్నారు. దీంతో ఎమ్మెల్యే అరవింద్ బాబుకు ఎటూ పాలుపోవటం లేదట. బీసీ ఎమ్మెల్యే కావటంతో తన నియోజకవర్గంలో ఇన్ఛార్జి మంత్రి పెత్తనం సాగుతోందని అరవింద్ బాబు తన సన్నిహితులతో వాపోతున్నారు. మంత్రి గొట్టిపాటి రవి కూతురు గొట్టిపాటి లక్ష్మి ప్రస్తుతం దర్శి ఇన్ఛార్జిగా ఉన్నారు. వీరికి నర్సరావుపేటలో కడియాల ఆస్పత్రి ఉంది. నర్సరావుపేటలో అనుచరగణాన్ని ఏర్పాటు చేసి ఎమ్మెల్యేకు వ్యతిరేక వర్గాన్ని పెంచి ప్రోత్సహిస్తున్నారనే వాదన ఉంది. దీంతో తమ బలం పెంచుకునేందుకే ఎమ్మెల్యేను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయనే ప్రచారం సాగుతోంది. నర్సరావుపేట జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో ఏ అసెంబ్లీ సెగ్మెంట్లో లేని సమస్య ఒక్క నర్సరావుపేటలోనే కనిపిస్తోంది. దీంతో ఎమ్మెల్యేకు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారట. మరి పార్టీ హైకమాండ్ ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.